హాయ్ హలో గాయ్స్, మన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకే తెలియదు. అందువలన ప్రతి నిమిషాన్ని మనం ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. సో గాయ్స్, ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎంతో కష్టపడి యూట్యూబర్స్ పైకి రావడం జరుగుతుంది. కానీ ఆ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారానే మూవీస్లో ఛాన్స్ రావడము, వాళ్ళకి ఫేమ్ రావడము జరుగుతుంది. కానీ దాన్ని ఎక్కువ శాతం ఈ సక్సెస్ రేట్ అనేది వాళ్ళ లైఫ్లో నిలబెట్టుకోలేకపోతున్నారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఆల్రెడీ మీకు ఒక ఐడియా వచ్చేసి ఉండింది. ప్రసాద్ బెహ్రా అంటే ఒక యాక్టర్గా కాదు, తను ఒక రైటింగ్ డిపార్ట్మెంట్లోనూ ఒక స్టోరీని రాయగలుగుతారు, డైరెక్షన్ తీయగలుగుతారు. ఇలా ప్రతి ఒక్కరిని కడుపుబ్బ తన టైమింగ్తో, కామెడీ టైమింగ్తో మనల్ని అలరిస్తున్నారు. ఇదే విధంగా అసలు ప్రసాద్ బెహ్రా గురించి తెలియని చాలా కోణాలు అయితే చాలామందికి తెలియదండి. ఏంటంటే ప్రసాద్ బెహ్రా గారికి షార్ట్ టెంపర్ చాలా ఎక్కువ. సో వితిన్ టైంలో ఆ టేక్ని కంప్లీట్ చేయలేకపోతే మీరు ఏం చేస్తున్నారు, ఇంతసేపు మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి తన పదజాలంతో పక్కన ఉండే ఆర్టిస్టులని అర్చేయడం జరుగుతుంది. ఇది చాలా ఇంటర్వ్యూల్లో, చాలా సందర్భాల్లో తనతో యాక్ట్ చేసిన కో యాక్టర్స్ చెప్పడం గమనార్హం. తన మీద ఒక అలిగేషన్ రావడం వల్ల తనని 11 రోజులు రిమైండ్లో ఉంచడం జరిగింది. సో గైస్, ఇదంతా ఇలా ఉంచితే మెకానిక్ వెబ్ సిరీస్ అనేది మధ్యలో ఒక 4 ఎపిసోడ్స్ వరకు నిలిచిపోయింది. సో ఎపిసోడ్ 5 అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందని మెకానిక్ వెబ్ సిరీస్ ఫాలోవర్స్ చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో గైస్, ఇప్పుడైతే రిలీజ్ అవ్వదు. దానికి రిలీజ్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది.